సో హాయ్ గైస్. సో ఈరోజు 8 మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది వెస్ట్ నైల్ వైరస్. సో వెస్ట్ నైల్ వైరస్ అనేది రీసెంట్గా కేరళను కూడా హిట్ చేసింది అనమాట. కేరళను కూడా వెస్ట్ నైల్ వైరస్ హిట్ చేసింది అనమాట. సో ఇప్పుడు కేరళలో ఇది మేజర్గా మనల్ని అఫెక్ట్ చేస్తుంది అనమాట. దీన్నే ఫ్లెవీ వైరస్ అంటాం. ఫ్లెవీ వైరస్ అంటాం. ఇది మేజర్గా ఏ బాడీ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది? సో న్యూరోలాజికల్ డిసార్డర్ అంటాం. న్యూరోలాజికల్ అంటే మనం బ్రెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఈ వైరస్ అనేది. దీనికి న్యాచురల్ హోస్ట్ ఎవరు అంటే ఎవరు ట్రాన్స్మిట్ చేస్తారు మెయిన్గా అని చూస్తే బర్డ్స్ అనేది న్యాచురల్, అలాగే మస్కిటోస్ అనేది న్యాచురల్ హోస్ట్ అవుతాయి అనమాట. ఇవి రెండు కలిసి హార్సెస్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఈ హార్సెస్ అనేది హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ వైరస్ అనేది. సో ఇది మనకు ఆఫ్రికాలో స్టార్ట్ అయ్యి దాని తర్వాత యూరోప్లో, మిడిల్ ఈస్ట్లో వీటన్నిటికీ ట్రాన్స్ఫర్ అయిందనమాట ఈ వైరస్. ఈవెన్ ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనికి వ్యాక్సిన్ ఉందా? సో మేజర్గా యూపీఎస్సీ ఎలా అడుగుతుంది క్వశ్చన్, వ్యాక్సిన్ ఉందా అంటే హార్సెస్కి మాత్రం వ్యాక్సిన్ ఉంది. బట్ హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయితే వ్యాక్సిన్ ఉందా? నో. అండ్ ఇది మేజర్గా ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? 80% ఆఫ్ ది పాపులేషన్కి ఎఫెక్ట్ అయినా నో సిమ్టమ్స్ ఉండవు. ఓన్లీ 20% ఆఫ్ ది పాపులేషన్కి మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. 50 years పైన ఉన్న వాళ్ళకి ఇమ్యూనో డిసార్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట వెస్ట్ నైల్ వైరస్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్, వెస్ట్ నైల్ వైరస్ కెన్ కాజ్ ఫ్యాటల్ కిడ్నీ డిసీజ్ ఇన్ హ్యూమన్స్. కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుందా? కాదు. బ్రెయిన్కి కిడ్నీకి చాలా తేడా ఉంది. సో బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ న్యూరోలాజికల్ డిసార్డర్ అనమాట. సో దిస్ ఇస్ రాంగ్. బ్యాట్స్ ఆర్ ది న్యాచురల్ హోస్ట్. బ్యాట్స్ కాదు, బర్డ్స్, దాంతోపాటు మస్కిటోస్ అనమాట. వ్యాక్సిన్స్ ఆర్ నాట్ ఎట్ అవైలబుల్ ఫర్ ది యూజ్ ఇన్ హ్యూమన్స్. హార్సెస్కి ఉన్నాయి కానీ హ్యూమన్స్కి లేవు. ఓన్లీ అబౌట్ 20% ఆఫ్ ద పీపుల్ హూ బికమ్ ఇన్ఫెక్టెడ్ విల్ గెట్ ది వైరస్. ఇది కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడు అనమాట. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ ఇచ్చాను. సో ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి తెలియాలంటే ఈ రిజిస్ట్రేషన్ రూల్స్ గురించి తెలియాలి. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందో తెలియాలి. బికాస్ రూల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫారెన్ లాయర్స్ అండ్ ఫారెన్ లా ఫర్మ్స్ ఇన్ ఇండియా 2022 ప్రకారం ఏం చేసిందంటే, సుప్రీం కోర్ట్ ఫారెన్ లాయర్స్ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, ఫారెన్లో చేసుకోండి, కానీ ఇక్కడికి వచ్చి ఫారెన్ లాయర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీల్లేదు అని చెప్తే కొత్త రూల్స్ తీసుకొచ్చింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడ, ఎలా, కార్పొరేట్ లాయర్ గాను లేకపోతే నాన్ లిటిగేషన్ కేసెస్లోనో వీటిల్లో వాళ్ళు కావాలంటే ఇక్కడ ఫర్మ్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, వర్క్ చేయొచ్చు అని రూల్స్ తీసుకొచ్చింది అనమాట. అందుకని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వశ్చన్లోకి వచ్చింది. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది స్టాట్యుటరీ బాడీ, అంటే ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిందనమాట. సో అడ్వకేట్స్ యాక్ట్ 1961, అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేశాం. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సో మెంబర్స్ వచ్చింది స్టేట్ బార్ కౌన్సిల్స్ ఉంటాయన్నమాట. స్టేట్ బార్ కౌన్సిల్ నుంచి వచ్చిన మెంబర్సే ఉంటారు. దీంట్లో చైర్మన్ ప్లస్ వైస్ చైర్మన్ ఉంటారు. వీళ్ళ టెన్యూర్ వచ్చింది 2 years. అలాగే మెంబర్స్ ఉంటారు. మెంబర్స్ యొక్క టెన్యూర్ వచ్చింది 5 years. సో ఇలా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మెయిన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? సో జనరల్గా అడ్వకేట్స్ని రిజిస్టర్ చేసుకోవడమో లేకపోతే ఇన్స్పెక్ట్ చేయడమో, కాలేజెస్ ఉంటాయి, లా కాలేజెస్ ఉంటాయి, వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడమో, సో ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు ఇన్స్పెక్షన్ ఆఫ్ లా కాలేజెస్, లా కరికులం మేక్ చేయడం, ఇవన్నీ చేస్తుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇంకా చాలా చేస్తాయి అనమాట. లాకి సంబంధించి ఏ స్టడీ చేయాలన్నా, ఇన్స్పెక్ట్ చేయాలన్నా, ఏదన్నా కొత్తవి తీసుకురావాలన్నా, కొత్త రీఫార్మ్స్ తీసుకురావాలన్నా స్టడీ చేయడం, మళ్ళీ లాయర్స్ని దీంట్లో రిజిస్టర్ చేసుకోవడం, అడ్వకేట్స్గా వాళ్ళని కన్వర్ట్ చేయడం. సో అవన్నీ బార్ కౌన్సిల్ ఆఫ్, మనం న్యూస్లో చదువుతూ ఉంటాం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాన్ చేశారు, బార్ కౌన్సిల్ తీసేసింది లాయర్ని. ఎందుకంటే దీనికి అంత పవర్స్ ఉంటాయి అనమాట, తీసేసే పవర్స్ కూడా ఉంటాయి. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ మేజర్గా అపాయింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ స్టాట్యుటరీ బాడీ created by parliament to regulate and represent the Indian bar. Correct. ఎలా ఫామ్ చేశారు? అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం ఫామ్ చేశారు. Along with the regulating profession, Bar Council of India also sets standard for the legal education and grants recognition for universities. The Bar Council of India consists of members of
ఫ్రమ్ ఈచ్ స్టేట్ బార్ కౌన్సిల్. అలాగే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారనమాట. ఇది కూడా కరెక్ట్ అనమాట. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అనేది? నన్ ఆఫ్ ద స్టేట్మెంట్, బికాస్ అన్నీ కరెక్ట్ కాబట్టి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ సేమ్ ఈ రూల్స్ గురించి అడిగారు అనమాట. ఈ రూల్స్ అనేది 13th March 2023లో తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటి? సో ఇది స్టాట్యుటరీ బాడీ కదా, దీని రూల్స్ ఇది తీసుకురావచ్చు. సో ఫారెన్ లాయర్స్, ఫారెన్ లాయర్స్, సో ఫారెన్ లాయర్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నాన్ లిటిగెంట్ కేసెస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే కార్పొరేట్ లాయర్స్కో లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసెస్ ఉంటాయి, అటువంటి వాటిల్లో వీళ్ళు వాదించవచ్చు అనమాట ఫారెన్ లాయర్స్ అనేది. అది కూడా రెసిప్రోకల్ బేసిస్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేను ఇండియా అలో చేసింది అంటే కెనడా కూడా అలో చేయాలి, కెనడాలో అలో చేస్తుంటే ఇండియా అలో చేస్తున్నాను. అలా రెసిప్రోకల్ బేసిస్గా అలో చేస్తేనే ఆ కంట్రీతో సంబంధాలు ఉంటేనే ఫారెన్ లాయర్స్ని అలో చేస్తాం అనమాట. అటువంటి రూల్స్ తీసుకొచ్చింది అనమాట అగెయినెస్ట్ సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ అగెయినెస్ట్గా తీసుకొచ్చింది అనమాట మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చూద్దాం. రూల్స్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫారెన్ లాయర్స్ ఆర్ ఫారెన్ లా ఫర్మ్స్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ notified by Bar Council of India in 2023. Correct. The foreign lawyers or foreign law firms registered under the above rules are allowed to function in non-litigious cases. లిటిగేషన్ ఉన్న కేసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కోర్ట్స్లోకి వెళ్ళి వాదించాలి, ట్రిబ్యునల్స్లోకి వెళ్ళి వాదించాలి. వీటన్ని లిటిగెంట్స్ ఉన్న కేసెస్. అక్కడ లిటిగెంట్స్ ఉన్న కేసెస్లో వీళ్ళు వాదించడానికి వీల్లేదన్నమాట. As per the above rules, the foreign lawyers are not permitted to appear before any courts, tribunals or other statutory regulatory authorities in India. ఇది కరెక్టే. ఒక్కసారి నేను ఫారెన్ లా ఫర్మ్ ఫారెన్ లాయర్గా ఇక్కడ రిజిస్టర్ అయ్యానంటే ఎన్నేళ్ళ వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ దీన్ని రెన్యూ చేసుకోవచ్చు 6 months. అంటే ఇది అయిపోయే 6 months ముందు మళ్ళీ అప్లై చేసుకొని రెన్యూ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ అనేది ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? నన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ యునైటెడ్ నేషన్స్ అటామిక్ ఎనర్జీ చీఫ్, సో రెఫేల్ అని ఉంటారనమాట. రెఫేల్ ఈయన ఇరాన్ని విజిట్ చేసి మీ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ సరిగ్గా చూసుకోవాలమ్మా, మీరు ఎక్కువగా న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ పెట్టుకోకూడదు అని చెప్పారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957లో ఫామ్ అయింది. దీని యాటమ్స్ ఆఫ్ పీస్ కాన్ఫరెన్స్ అంటాం. యాటమ్స్ ఆఫ్ పీస్ కాన్ఫరెన్స్ దీంట్లో తీసుకొచ్చారనమాట ఈ ఆర్గనైజేషన్. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? వియన్నా, ఆస్ట్రియాలో ఉంటుందన్నమాట. దీనికి 2005లో నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. నార్వేజియన్ గవర్నమెంట్ నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట అయ్యే. ఎందుకంటే న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ తగ్గించడం, న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. అందుకని దీనికి ఆ రికగ్నిషన్ ఇచ్చారనమాట. నవ్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. International Atomic Energy Agency is the world's central intergovernmental forum for scientific and technical cooperation in nuclear field. Correct. So it was set up as the world's atom for peace organization within the UN family. Correct. It was created in 1957. ఇది కరెక్ట్. 2014లో దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చిందన్నారు. 2014లో రాలేదు, 2005లోనే దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో దిస్ ఇస్ రాంగ్. 2014లో ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్? కైలాష్ సత్యార్థికి వచ్చింది, మలాలా యూసఫ్ జాహీకి వచ్చింది. వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ 2014లో వచ్చింది అనమాట. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. సో చైల్డ్ లేబర్కి సంబంధించి కంటిన్యూస్గా న్యూస్లోకి ఉంది. ఈసారి న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఇండియా ఆస్ట్రేలియా ట్రేడ్ అగ్రిమెంట్, ట్రేడ్ ప్యాక్ట్ అనేది ఒకటి చేసుకున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమడుగుతున్నారంటే వై ఆర్ యూ, ఎందుకు చైల్డ్ లేబర్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న ఒక కంట్రీతో మీరు ఎందుకు అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు అండ్ చాలా వరకు రెపర్కషన్స్ వస్తున్నాయి అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. అసలు చైల్డ్ లేబర్ని తగ్గించడానికి మనం ఏ పాలసీస్ తీసుకొచ్చాము అంటే మనకు గురుపద స్వామి కమిటీ స్టడీ చేశారు అనమాట చైల్డ్ లేబర్ ఇష్యూ 1979లో. 1986లో చైల్డ్ లేబర్ యాక్ట్ తీసుకొచ్చాం. దాంతోపాటు 1987లో నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ తీసుకొచ్చాం. 1988లో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్ తీసుకొచ్చాం. ఇది 1988లో తీసుకొచ్చిన 2019 ఆర్ 2020 వరకు 2022 వరకు దీన్ని ఇంప్లిమెంటే చేయలేదన్నమాట. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది. ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు.
ఇంకా చాలా తీసుకొచ్చాం, పెన్సిల్ పోర్టల్ ఒకటి తీసుకొచ్చాము, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాము 2006 అని. ఇలా చాలా మెజర్స్ తీసుకొచ్చాం చైల్డ్ లేబర్ని తగ్గించడానికి. తీసుకొచ్చాం కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవాలి, ఆస్ట్రేలియా కూడా మేము చైల్డ్ లేబర్ ప్రమోట్ చేయట్లేదు అని చెప్పేసి. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Government of India has initiated National Child Labour Project Scheme in 1988 to rehabilitate working children in the child labour endemic districts of the country. It is a central sector scheme and it was merged with the Samar Shiksha Abhiyan scheme in the 2021. Correct. So ఇంతకుముందు వేరే స్కీమ్గా ఉన్నది, ఇప్పుడు మర్జ్ చేశారనమాట దాన్ని. So how many of the above statements are not correct? None. So next question. Next question is regarding the unemployment. So unemployment సింపుల్గా డెఫినేషన్ చెప్పాలి అంటే ఏం చెప్తామంటే, నేను విల్లింగ్గా ఉన్న వర్క్ చేయడానికి కానీ నాకు వర్కే లేదు. ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ బట్ ఐ డోంట్ హ్యావ్ వర్క్ టు డూ, దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. స్ట్రక్చరల్ అంటాము, ఫ్రిక్షనల్ అంటాము, సైక్లికల్ అంటాము. స్ట్రక్చరల్ అంటే సడన్గా టెక్నాలజీ చేంజ్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు చూస్తే చేనేత కార్మికులు అంటాం, వాళ్ళు చేతితో వీవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చాయి, చాలా మెషిన్స్ వచ్చేస్తాయి, టెక్స్టైల్ మెషిన్స్, పవర్ లూమ్స్ అంటాం. దానివల్ల ఏంటి, వాళ్ళు సడన్గా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు కదా. దాన్ని స్ట్రక్చరల్ అంటే ఏదైనా స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ వస్తే దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షన్గా చెప్పాలంటే ఒక చిన్న గ్యాప్ అంతే. ఇప్పుడు నేను ఈ జాబ్ నుంచి ఈ జాబ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్నే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, ఈ జాబ్ నుంచి షిఫ్టింగ్ టైంలో. దెన్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైకిల్ అనుకుందాం. ఇక్కడేమో బూమ్ పీరియడ్ ఉంది, ఇక్కడేమో డిప్రెషన్ పీరియడ్ ఉంది. సో ఎకానమీ ఒక సైకిల్లో వెళ్తుంది అనమాట. సో బూమ్ పీరియడ్లో ఏమో కంటిన్యూస్గా మనకు ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, అదే డిప్రెషన్లో ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. సో అలా అన్ఎంప్లాయ్మెంట్ అనేది సైకిల్గా వెళ్తూ ఉంటుంది అని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూసి చెప్పండి. బిజినెసెస్ ఎక్స్పీరియన్సింగ్ వీకర్ డిమాండ్ మైట్ రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్ దే ఎంప్లాయ్ బై లేయింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వర్కర్స్ ఆర్ హైరింగ్ ఫ్యూ న్యూ వర్కర్స్. యాజ్ అ రిజల్ట్ పీపుల్ లుకింగ్ ఫర్ వర్క్ విల్ ఆల్సో ఫైండ్ ఇట్ హార్డర్ టు బికమ్ ఎంప్లాయిడ్. అంటే సడన్గా ఏదో చేంజ్ జరిగింది, ఉన్న వాళ్ళని తీసేశారు, కొత్త వాళ్ళని తీసుకున్నారు. అంటే ఉన్న వాళ్ళకి ఆ స్కిల్స్ లేవు, కొత్త వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చినారు. ఇటువంటి టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ని ఏమంటారు? సో అని క్వశ్చన్లో అడిగారు అనమాట. దిస్ ఏ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే స్ట్రక్చర్ చేంజ్ అవడం వల్ల. దెన్ నెక్స్ట్ మైనింగ్ సెక్టర్ గురించి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే మైనింగ్ సెక్టర్ స్టాటిస్టిక్స్ కంటిన్యూస్గా న్యూస్లోకి వస్తుంది కాబట్టి. సో మైనింగ్ సెక్టర్లో సో మనకు ఓవరాల్ పర్సంటేజ్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాము మైన్స్ నుంచి అనే డేటా అనేది మనకు 2021-22 డేటా అనేది ఉంది. దీని ప్రకారం మనకు 13-17 మైన్స్ ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో. దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 243 మైన్స్ అనేది మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో హైయెస్ట్ ఉన్నాయి. అలాగే ఇంకో 11 స్టేట్స్ ఉంటాయి అన్నమాట. సో 11 స్టేట్స్లోనే అప్రాక్సిమేట్గా 98% ఆఫ్ ది మైన్స్ ఉంటాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ వీటిలోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ మైన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో దెన్ ఇది మైన్స్ ఉండడం వేరు, దెన్ మైనింగ్ చేయడం వేరు. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మైనింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది, అది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే చూడండి, మధ్యప్రదేశ్ ఏ స్టేజ్లో ఉందో మిగిలింది ఎలా ఉందో. ఒడిస్సాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మైనింగ్ జరుగుతుంది. మైనింగ్ ఉండడం వేరు, మైనింగ్ చేయడం వేరు. సో మైన్స్ ఎక్కువ ఉన్నా సరే మధ్యప్రదేశ్లో అంత ఎక్కువ జరగట్లా, ఒడిస్సాలో ఎక్కువ జరుగుతుంది. దెన్ ఛత్తీస్గఢ్లో, దెన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎక్కడో 2.96% మాత్రమే మనకు అక్కడి నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది, మైన్స్ ఉన్నా సరే. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Around 93% of the total number of reporting mines in the country are located in 11 states only. Correct. Though Madhya Pradesh has the largest number of reporting mines in India, its share in the total value of mineral production is only 2.5%. Correct. How many of the above statements are correct? Both are correct here. Now, next question చూద్దాం. Next question, National Center for Good Governance. National Center for Good Governance అనేది రీసెంట్గా 2-day వర్క్షాప్ టాంజానియా వాళ్ళకి కండక్ట్ చేసింది అనమాట. ఎక్కడ? ముసోరిలో. అందరికీ ముసోరి వెళ్ళాలని ఉంటుందిగా లబాసన వల్ల. సో అందుకని ముసోరిలో కండక్ట్ చేస్తారు, అందుకని న్యూస్లోకి వచ్చింది నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. సో ఇది ఇంతకుముందు 2014లో ఫామ్ చేశారనమాట. ఇది ఒక థింక్ ట్యాంక్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే సివిల్ సర్వెంట్స్కి ట్రైనింగ్ సెంటర్గా యాక్ట్ అవుతుంది. ఇలా చాలా రిఫార్మ్స్, ఏదైనా రిఫార్మ్స్ కావాలన్నా, ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా అవన్నీ చేస్తుంది అనమాట. 2014లో ఫామ్ అయింది. సో ఇది లబాసనాలో ఉంటుంది అనమాట. మేజర్గా ఈ ఆర్గనైజేషన్ క్యాబినెట్ సెక్రటరీ కింద ఉంటుంది అనమాట. క్యాబినెట్ సెక్రటరీ కింద ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ మెయిన్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కింద కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం.
నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాజ్ సెటప్ ఇన్ 1995. 2014లో సెటప్ చేశారు. 1995లో వేరే ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటాం అనమాట. సో బై ద గవర్నమెంట్ యాజ్ అన్ అపెక్స్ లెవెల్ అటానమస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. కరెక్ట్, ఇది కరెక్ట్. సో ఇది రాంగ్. ద సెంటర్ ఈస్ mandated to work in the areas of governance, policy reforms, capacity building and training of civil servants and technocrats of India and other developing countries. Correct. How many of the above statements are not correct? Only one statement is not correct. Now next question చూద్దాం. Next question, Delhi, Shakti and Hilton. So ఇవన్నమాట. So Delhi, Shakti and Hilton. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? సింగపూర్కి వెళ్ళాయి అనమాట. సింగపూర్ ఈస్టర్న్ ఫ్లీట్ సౌత్ చైనా సీలోకి వెళ్ళాయి అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చాయి. ఇవి ఇండియన్ నేవల్ షిప్స్ అనమాట. ఇండియన్ నేవల్ షిప్ ఈస్టర్న్ కమాండ్కి వెళ్ళాయి అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ద టర్మ్స్ దేనికి సంబంధించిన అడిగాడు. దీస్ ఆర్ ఇండియన్ నేవల్ షిప్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో జిఎస్టీ అప్పలేట్ ట్రిబ్యునల్ ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ సంజయ్ కుమార్ మిశ్రాని మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అపాయింట్ చేశారు. జిఎస్టీ అప్పలేట్ ట్రిబ్యునల్కి ఒక చైర్మన్గా అపాయింట్ చేశారు. సో ఇది సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ అంటాం. 2017 ప్రకారం మనం అపాయింట్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఒక స్టేట్ని, నాకు జిఎస్టీ కౌన్సిల్తో ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళానుగా. ఫస్ట్ అప్పలేట్ ట్రిబ్యునల్కి వెళ్తాను అనమాట. అది కూడా కుదరకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తాను. అలా ఒక అప్పలేట్ బాడీగా క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో మేజర్గా సింగిల్ అప్పలేట్ బాడీ కాదు, రీజనల్ బెంచెస్ కూడా ఉంటాయి. దెన్ చైర్మన్గా అపాయింట్ చేయాలి అంటే కండిషన్స్ ఏముంటాయి? చైర్మన్గా అపాయింట్ చేయాలి అంటే హీ షుడ్ బి జడ్జ్, హీ షుడ్ బి జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ సీజే ఆఫ్ హైకోర్ట్ ఆర్ అడ్వకేట్ ఆర్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ 5 years. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే వాళ్ళని చైర్మన్గా అపాయింట్ చేయొచ్చు. ఇప్పుడు సంజయ్ కుమార్ మిశ్రా గారు ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఆయన చైర్మన్గా అపాయింట్ చేశారనమాట. ఇప్పుడు చైర్మన్కి టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే 5 years ఉంటుంది అనమాట. సెంట్రల్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, ఫినాన్స్ మినిస్ట్రీ అపాయింట్ చేస్తారనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ దెన్ ఏ పర్సన్. సో సెంట్రల్ జిఎస్టీ ప్రకారం ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ప్రెసిడెంట్ అవ్వచ్చు జీసాట్కి అని అడిగారు. దెన్ ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, a person who has been a chief justice of high court, a person who has been a judge of high court for a period not less than 5 years. This is correct. How many of the above correct? Only all the 3 are correct here. So these are the questions for today. We'll meet again, guys. See you.